ఓం నమ శివాయ నమ. జై పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 విశ్వవసునామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. ఈ ఏప్రిల్ మాసం 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, యోగ నక్షత్రం ఎలాగుంది, ధనప్రాప్తి యోగం ఎలాగుంది అనేది, ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉండవు అనేది ఇప్పుడు మనము చెప్పబోతున్నాము. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఎలా ఉంది, ఎప్పుడు ఎలా ఉంది, ఎలా నడుస్తుంది, మరి ఈ సంవత్సరంలో ఎలా నడవబోతుంది అనేది మనం అమ్మవారి విషయాలన్నీ మీకు మీరు లాస్ట్ వరకు చూసినట్టుగా అయితే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓం నమ శివాయ నమ. సింహరాశి. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు అనగా, ఉత్తరా నక్షత్రం 1 పాదం అనగా కలిస్తేనే సింహరాశి ఫలితాలు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో 11, ఖర్చులో 11, రాజపూజిత 3, అవమానాలు 6. కాబట్టి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే చాలా వరకు అద్భుతమైన విజయాలు, అద్భుతమైన పనులు సాధిస్తారు. కానీ వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా, ఏ కార్యక్రమైనా కూడా ఒక అడుగు వెనక్కి వేసేవాళ్ళు కాదు, 2 అడుగులు ముందే వేస్తుంటారు. ఏ మాట అయినా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు. మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడే విధం ఉండదు. సింహం దూకినట్టుగా వీళ్ళ మాట కానీ, విధానం కానీ, వీళ్ళ శాతలు కానీ అంత స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. ఇది మంచి చెడు అనేది ఆలోచన చేయరు. ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఎంత వాడొచ్చినా కూడా గబగబాని మాట్లాడుతుంటారు, స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. ఇలా స్పీడే వీళ్ళని దెబ్బతీస్తుంటుంది. కాబట్టి మనం ఏ టైంలో స్పీడ్కి వెళ్ళాలో ఆ టైంలోకి వెళ్ళాలి. కాబట్టి కొన్నిట్లలో కొన్ని తగ్గాలి, కొన్నిట్లలో కొన్ని ముందుకు పోవాలి. కాబట్టి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఈ సింహరాశిలో దేనికైనా కూడా వెనకాడరు. సీఎం వచ్చినా పిఎం వచ్చినా కూడా యథార్థంగా మాట్లాడుతుంటారు, ఓపెన్గా మాట్లాడుతుంటారు. కాబట్టి ప్రపంచం మొత్తం తెలిసినట్టుగా మాట్లాడుతుంటారు. కాబట్టి దానివల్ల వాళ్ళు పప్పులో కాలేసినట్టుగా పడిపోతుంటారు. ఆ విధంగా మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతకం మంచి యోగం రాబోతుంది, దిశ తిరిగే మార్గం ఉంది. మరి వీళ్ళకి భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం కూడా కనబడుతుంది. అది ఊహించని అదృష్టము, ఊహించని లక్కు అంటారు. అలాంటిది ఇలా జాతక యోగంలో ఉంది. మరి ధనప్రాప్తి యోగంలో ఎంత సంపాదిస్తాడో అంత ఖర్చు అయిపోతుంటుంది. మరి వ్యాపారదారులకు కానీ, ఉద్యోగదారులకు కానీ కొన్ని చేంజెస్, కొన్ని మార్పులు, కొన్ని విధానాలు ఇలా జాతకంలో చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి అదృష్ట యోగము, ధనప్రాప్తి యోగము, లక్ష్మీ స్థానము చాలా వరకు ముందుకు రావాల్సిన యోగం కనబడుతుంది. మరి విద్యార్థులకి ఈ నెలలో వాళ్ళకి పోయిన నెలలో రాసిన పరీక్షలు కానీ, ఎగ్జామ్స్లు కానీ, వాళ్ళు రాసిన మంచి అద్భుతమైన విజయాలని పొందే యోగం కనబడుతుంది. వాళ్ళు అనుకున్న ఉద్యోగ విశేషాల గురించి కూడా వాళ్ళు ఏది సాధించాలని పోరాటం చేస్తుంటారో ఆ ఉద్యోగాన్ని వాళ్ళు 100% వాళ్ళు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. మరి ఈ నెలలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ అద్భుతంగా జరగాల్సిన యోగము కనబడుతుంది. ఆరోగ్యపరంగా విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి. మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే చాలా వరకు కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్యలో కొన్ని లేనిపోయిన సికాకులు, లేనిపోయిన చిక్కులు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ భార్యాభర్తల మధ్యలో కొన్ని ఆలోచన చేసి కొంత జాగ్రత్తగా చేసినట్టుగా అయితే వీళ్ళ జీవితంలో ఎక్కడికి పోయినా కూడా అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి కోర్టు సమస్యలు కానీ, భూమి సమస్యలు కానీ, మరి వాళ్ళు చేసే బిజినెస్లో కూడా బిజినెస్లో కూడా కొన్ని లేనిపోయిన సమస్యలు వీళ్ళ మీద వస్తుంటాయి. కొన్ని చేయన కార్యక్రమాలు కూడా చేయలేని కూడా చేశాడని వీళ్ళ మీద కొన్ని నిందలు వస్తుంటాయి. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ ఇద్దరికీ వర్తిస్తుంది. మరి ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి బిజినెస్లో చేయాల్సిన పనులు
కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. వాళ్ళందరికీ ఒక అద్భుతమైన విజయాలు, అద్భుతమైన పనులు, కార్యక్రమాలు అతి దగ్గరలోనే వీళ్ళకి కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి ఎందువల్ల స్వామి? వీళ్ళు మళ్ళీ 24 అవర్స్ కష్టపడుతూనే ఉంటారు. భార్య పడుతుంటుంది, భర్త పడుతుంటాడు, ఇద్దరు కష్టపడుతూనే ఉంటారు. మరి ఇద్దరు కష్టపడ్డా కూడా చెడమ తీరిక ఉండదు, దమ్మిడ ఆదాయం ఉండదు. మరి ఎందువల్ల స్వామి అనేట్టుగా చాలామందికి సందేహాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు చేసుకున్న కొన్ని పాప పుణ్యములు, కొన్ని కర్మ దోషములు కొన్ని ఉంటాయి. ఆ దోషముల వలన వీళ్ళు ఎంత కార్యక్రమం చేసినా, ఎంత డబ్బు సంపాదించినా వీళ్ళ చేతిలో నిలబడతాం. మరి ఎందువల్ల స్వామి? మరి ఈ సమస్యలు ఎలా తీరుతాయి అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజా బలం చేయాలి. ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజా బలం చేసి శనివారాలు కానీ, శుక్రవారాలు కానీ 11 వారాలు మీరు పూజా బలం ఇంట్లో ఆయన్ని పెట్టుకొని నిలుపుకొని మీరు పూజా బలం మీరు చేసినట్టుగైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతం అవుతుంది. కాబట్టి మీరు ఆ దేవస్థానంలో మీరు వెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేసి అక్కడ మీ చేతుకుంట కొన్ని ఫుడ్స్ అంటే ఫలహారాలు, పండ్లు మీ చేతుకుంట కొన్ని పంచిపెట్టాలి. అక్కడ మీరు పంచిపెట్టినట్టుగైతే మీకు అన్ని శుభాలు జరుగుతాయి, మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి, విజయంగా ఉండే మార్గాలు ఉన్నాయి. మరి దాంతోపాటు అమ్మవారు శ్రీ దుర్గా భవాని లేదా మనకి ఎక్కడైనా సరే మనకు దగ్గరలో ఉండాల్సిన అమ్మవారిని ఆ అమ్మవారు గుడికి వెళ్ళి మీరు అమ్మవారి దర్శనం చేసుకోవాలి. శుక్రవారము, ఆదివారము ఈ 2 రోజులు అమ్మవారి దర్శనం చేసుకోవాలి. శుక్రవారము, శనివారము లక్ష్మీ నరసింహస్వామిని మీరు పూజించినట్టుగైతే అన్ని విధానాలుగా మీకు విజయవంతం అవుతుంది. ఓం నమః శివాయ.